తులారాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకేంటంటే గనక 2 పెద్ద కోరికలు తీరుతాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులాగా మారబోతున్నారు. అలానే కాకుండా మీకేంటంటేనండి మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. తులారాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక తులారాశి గురించి మనందరికీ తెలిసిందే కదా. తులారాశి వారు ఏంటంటే గనండి చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొని ఏంటంటే ధైర్యంగా నిలబడి అంత సత్తా వీరికి ఉంటుందని చెప్పొచ్చు. అంటే కష్టాలకు ఏంటంటే కనుక వీరు ఎప్పుడు కూడా భయపడరండి. ఏంటంటే కష్టాలను ఎదుర్కొంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా వీరి జీవితంలో అండి పుట్టుక నుంచి ఏంటంటే కనుక కష్టాల మయం అవుతుందన్నమాట. కష్టాల కుబుల పడిపోతారు. ఎంత కష్టం అంటే కనుక వీరు ఏదైనా సరే ఈజీగా చేసేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి పైన వేసుకుని వీరి భుజాల మీద వేసుకుని ఇంటిని నడిపిస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి మంచిగా జీవించాలి, బాగుండాలి, ఎదుగుదల కూడా అలాగే ఉండాలి, అందరిలాగా మేము కూడా ఎదగాలి అని కోరుకునే రకం ఈ యొక్క తులారాశి వారండి. ఇంకా తులారాశి వారు ఏంటంటే కనుక ఒకరు బాగుపడితే అంటే కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన కుటుంబ సభ్యుల్లో కావచ్చు. కొంతమంది అంటే ఎలా ఉంటారంటే కనుక ఎవరైనా బాగుపడ్డారనుకోండి చూసి కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, వాళ్ళ ఎదుగుదలను ఆపటం, అలానే కాకుండా వాళ్ళు ఎదగలేకుండా చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదండి. ఎవరు ఎదిగినా పర్వాలేదు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం ఈ తులారాశి వారు. తులారాశి వారు ఏంటంటే కనుకనండి ఎవరికి కూడా హాని కలిగించరండి. అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వం అనేది ఉంటుంది. అలానే కాకుండా వీరికి ఓపిక అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించేంత అంటే వీళ్ళకు ఓపిక అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా ఓపికను కలిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకొని ఉంటారు. అంటే ఫలానా వాళ్ళు అంటే కనుక తులారాశి వాళ్ళు అనుకోండి, వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టుగా ఎదుటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళ మాట తీరు కావచ్చు, వీరు ఉండే విధానం కావచ్చు, పద్ధతి, పెంపకం ఇదంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఏంటంటే కనుక అమ్మ నాన్నకు చెడ్డ పేరు తెద్దామా, ఎప్పుడు అమ్మ నాన్నను అంటే కించపరుస్తామా, అమ్మ నాన్న నలుగురిలో అంటే ఇలా అంటే మీ పిల్లలు చెడ్డవాళ్ళు అన్నట్టుగా చూద్దాం అన్నట్టుగా కాకుండా తులారాశి వాళ్ళు పేరెంట్స్ ఏంటంటే కనుక చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే వీరు ఎక్కడ కూడా అమ్మ నాన్నకు ఒక్క మచ్చను కూడా తెచ్చిపెట్టారని చెప్పొచ్చు. కానీ కొందరు ఉన్నారండి తులారాశిలో ఏంటంటే కనుక చెడ్డ పేరు కావాలని ఎవరు తీసుకురారు. అదేంటంటే కనుక సమయం సందర్భాన్ని బట్టి అవుతుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ మచ్చని తొలగించే ఆ పనిలో ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఉంటారు. అంటే ఎక్కడైతే చెడు చేస్తారో అక్కడి నుంచి మళ్ళీ మంచి చేయాలనే రకం అనమాట ఈ తులారాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి తెలివితేటలు అధికంగా ఉంటూ ఉంటాయండి. చాలా తెలివిని కలిగి ఉంటారు. చాలా ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళు అంటే చెయ్యాలే కానీ రాని పని ఏది ఉండదనమాట. అంత ఏంటంటే కనుక వీళ్ళు టాలెంట్ని కలిగి ఉంటారండి ఈ తులారాశి వారు. ఇక ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి ఏంటంటే ఎంత కష్టపడుతున్నామో మాకు అర్థం కావటం లేదు, కానీ చాలా కష్టపడుతున్నామండి, కష్టాలన్నీ కూడా ఎప్పుడు పోతాయో మాకైతే తెలియట్లేదు అన్నట్టుగా కొంతమంది తులారాశిలో బాధపడిపోతున్నారు. కానీ మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, గ్రహాలు అనుకూలించాయనుకోండి మన స్థితిగతి అంతా కూడా బాగుంటుంది. మన జీవితమే అంటే అద్భుతంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత లేకపోయినా, దైవానుగ్రహం లేకపోయినా మనకు మాత్రం ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కష్టాల కూబిలో పడిపోవటం, కష్టాలు రావటం, కష్టాల వల్ల మనం ఏంటంటే సఫర్ అయిపోవటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అందుకే కష్టాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయండి. దేవుణ్ణి ఎంత నమ్ముతారో భగవంతుడు మీకు అంతకంత ఏంటంటే కనుక సుఖాన్ని ఇస్తాడు. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. ఇక ఈ తులారాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక తులారాశి వారికండి ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. మీరంటే అద్భుతం చూస్తారనమాట. అంటే కొంచెం ప్రశాంతంగా వాతావరణం ఉండటం, అలానే కాకుండా ఏంటంటే కొంచెం మీ పనులు మీకు అనుకూలించినట్టు అనిపించడం, అలానే కొంచెం ప్రయాణాలు పడటం, కొన్ని చిన్న చిన్న కార్యాల్లో పాల్గొనటం, అలానే కాకుండా మీ ఇంట్లోనే విందు వినోదాల అంటే ఇలా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కు అటెండ్ అవ్వటం, చేసుకోవటం, ఇల్లు మారటం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలానే ఇంకా ఈ అమావాస్య నుంచి అయితే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతాలను అయితే చూడబోతున్నారు. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. అనుకూలించకపోయినా అనుకూలించి లాగా చేసుకునేంత శక్తి మీకు ఉంటుందని చెప్పొచ్చు. అందుకే తులారాశి వారికి అయితే మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ముఖ్యంగా తులారాశి వారికి 25వ తేదీ కదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వీలుంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది కదా. నరదిష్టి వల్ల ఏంటంటే చాలా సఫర్ అయిపోతారు. నరదిష్టి వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతున్నారు. నరుడి కన్నుకి ఏంటంటే కనుక నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు కదా. నరదిష్టి పోవాలంటే కనుక మీరు ఏం చేయాలంటే ఒక నిమ్మ పండుని తీసుకోండి. అంటే నిమ్మ పండు అంటే కనుక పరిహారానికి ఎప్పుడు కూడా పచ్చిది తీసుకోకూడదు. పండిన నిమ్మకాయ ఉంటుంది కదా పసుపు కలర్లో, అదొకటి తీసుకోండి చాలు. మహా అంటే 5 రూపాయలు పెడతాము, మన ఇళ్లలో ఉంటే అది కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కొత్తది ఏం కొనకండి. మీ ఇంట్లో ఒకవేళ ఉందనుకోండి అదే తీసుకోండి. తీసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక ఆ నిమ్మకాయని గుర్తు పెట్టుకోండి.
ఇలా ఏంటంటే నరదిష్టి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతారు. ముఖ్యంగా తులారాశిలో ఉండే వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఎడమకాలి మడమతో తొక్కేయండి. తొక్కితే ఏంటంటే కనుక దాంట్లో ఉండే గుజ్జంతా కూడా బయటికి రావాలి. అలా తొక్కేయండి, సరిపోతుంది. అలా తొక్కితే ఏమవుతుందంటే కనుక నరదిష్టి ఎంతో కొంత పోతుంది. అంటే దీనివల్ల దిష్టి దోషాలు కూడా పోతాయి. ఒకవేళ ఏదైనా చెడు ఉంటే కూడా అది కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. నిమ్మకాయ కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది, నిమ్మకాయ వల్ల ఏం కాదు అనుకోకండి. నిమ్మకాయ వల్ల ఖచ్చితంగా చాలా జరుగుతాయి. మనం ఏంటంటే కనుక అంచనా కూడా వేయలేమన్నమాట. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా అలానే ఏంటంటే కనుక కొంతమంది అంటే డిప్రెషన్లో ఉంటారు, బాధలో ఇబ్బందుల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్లకు డిప్రెషన్, బాధ ఇవన్నీ కూడా పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అంటే నిమ్మకాయ పరిహారం అనేది చేసేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ఎందుకంటే కనుక రేపు తిదివార నక్షత్రం చాలా బాగుంది, చాలా అరుదుగా వచ్చే రోజు. అమావాస్య ప్రతి నెలలో వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది, మరి రేపు వచ్చే అమావాస్య కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. గాయపడే అవకాశం అయితే ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోండి. అంటే వాహనం నడిపేటప్పుడు కొంచెం చూడండి. అంటే వాహనం వల్లనే గాయం అవుతుందని మనం చెప్పట్లేదు. మీకేంటంటే కనుక చిన్న చిన్న గాయాలు అవుతాయి, పని చేస్తున్నప్పుడు కావచ్చు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కావచ్చు. మన తప్పు లేకపోయినా మనకు గాయమయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. అలా పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇలా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే గాయాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లో భార్యాభర్తల పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, అమ్మ నాన్న పరంగా కావచ్చు, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. బాగా రాణించగలుగుతారు. మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. పని కూడా ఏంటంటే కనుక చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఈ డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియక ఏంటంటే అయోమయ పరిస్థితులు ఉంటారనమాట. ఇంత తొందరగా ఈ రోజు గడిచిపోయిందండి అన్నట్టుగా ఉంటారని చెప్పొచ్చు. కానీ మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారుతుంది, సక్సెస్ అవుతుంది. పని చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే అన్ని రంగాల వారికి కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల వాళ్ళ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అలానే ఆ పరిహారం కూడా చేసేసుకోండి, ఇంకా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రోజు కొంచెం ఏంటంటే కనుక అమావాస్య కాబట్టి మీకు చెప్పాలంటే సాయంత్రం ఏంటంటే కనుక 7 దాటిపోయిన తర్వాత అండి తెలియని అయోమయ పరిస్థితి అనమాట. కొంచెం ఆలోచనలు పడిపోతారు, అయినప్పుడు కూడా ఆలోచన పక్కన పెడతానని చెప్పొచ్చు. ఇక 26వ తేదీన ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే మీకు 26, 27 తేదీల్లో 2 కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక రండి, ఉద్యోగం కోసం ఎవరైతే సర్చింగ్లో ఉన్నారో, ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో, ఉద్యోగం రాక అంటే తిప్పలు పడుతున్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే కనుక మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే అది చిన్నదా పెద్దదాని పక్కన పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా మీకు ప్రాప్తం అవుతుంది. ఉద్యోగం వస్తుంది, దానివల్ల మీకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, చేసుకుని దీంట్లో సెటిల్ అయిపోతే చాలు అన్నట్టుగా ఉంటారని చెప్పొచ్చు. పని చేసే దగ్గర ఏంటంటే కనుక చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు బదిలీలు అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఇక్కడైతే కనిపిస్తుంది. మనము ఏంటంటే మీరు ఈ కోరిక అయితే ఖచ్చితంగా తీరిపోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే సంతానం కలగడం. అంటే కోరుకున్న సంతానం కలుగుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది అధికంగా ఉంటుందండి. కావున ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్లకు గుడ్ న్యూస్ అనేది తప్పకుండా వింటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత 26వ తేదీ కూడా అండి ఉదయం నుంచి 2:16 సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏది చేసినా కలిసి వస్తుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు. అమ్మ నాన్నలో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా కూడా ఏంటంటే ఇబ్బందులు లేవు. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది మీ నుంచి డబ్బుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేంటంటే కనుక ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి. మీరేంటంటే ప్రతి ఒక్కరి మీద జాలి చూపిస్తూ ఉంటారు. అది కూడా ఎంత లిమిట్గా చూపిస్తే అంత మంచిదండి, లేకపోతే మీకే ఇబ్బంది అనమాట. 2:16 సమయం తర్వాత నుంచి ఏంటంటే కనుక తెలియకుండండి అంటే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. కోపం ఏంటంటే కనుక భార్య మీద అరవటం కానీ, లేదంటే కొంచెం పని ఎక్కువైపోయి ఒత్తిడి పెరగటం కానీ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. మిగతా సమయం అంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు, బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. బిజినెస్ చేసే వారికి అయితే లాభదాయకంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మీకు సపోర్ట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే ఏ డిసిజన్ అయినా సరే, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, దానికి ఏంటంటే కనుక ఖచ్చితంగా వారు ఓకే చెప్తారు. అంటే ఇక్కడ గమనించుకున్నట్టయితే మీరు చేసే వ్యాపార పరంగా ఏది తీసుకున్నా వాళ్ళు ఏంటంటే కనుక బాగానే ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక 27వ తేదీన ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు అండి ఇక్కడ చూడండి, ఉదయం మీరు లేచినప్పటి నుంచి 10:45 సమయం అంతా కూడా స్లోగా వెళుతుందన్నమాట. చాలా స్లోగా అంటే మీరు కొంచెం డల్లుగా ఉండటం, అసలు ఏమైందో తెలియకపోవటం, అలానే కాకుండా ఏంటంటే కొంచెం అబ్బా రోజు ఏంటి అన్నట్టుగా కొంచెం ఏంటంటే బద్ధకంగా ఉండటం ఇలా ఉంటుంది. ఇంకా 10 గంటలు దాటిపోయిన తర్వాత ఏంటంటే కనుక పని చేయాలి, పని చేయకపోతే తప్పదన్నట్టుగా పని చేస్తారు. ఆ పని చేసే దగ్గర కూడా ఏంటంటే
మంచి ప్రశంసలు లభిస్తాయండి. మీ పనితీరుని బాస్ గుర్తిస్తారు. అలానే కాకుండా మీరు పనిచేసే విధానం కూడా అందరికీ నచ్చుతుంది. పనిచేసే దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా ఈ తులారాశి వారికి మీరు గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి, మంచి పేరుంటుందండి. పనులు చేసే దగ్గర కానీ, బిజినెస్ చేసే దగ్గర కానీ వీరికి ఏంటంటే తెలివి, టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పనులు చేసే దగ్గర వీరికి ఏంటంటే కనుక మంచి గుర్తింపు ఉంటుంది. వీళ్ళ యొక్క సలహాలు కావచ్చు, వీరు అంటే చెప్పే విధానం, పద్ధతి అంతా కూడా బాగుంటుంది. కాబట్టి పని చేసే దగ్గర వీరికి ఎక్కువగా ప్రోత్సాహం అనేది ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే తులారాశి వారికి అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఈ రోజు కూడా బాగానే ఉంటుంది. ఇంకా 10 గంటలు దాటిపోయిన తర్వాత నుంచి పనులు చేస్తారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులు అయితే లేవనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక పనులు చేసే దగ్గర జీతాలు కూడా అంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. వాటి మీద చర్చిస్తారు, కానీ పెరగవండి. వాటి మీద చర్చ మాత్రమే జరుగుతుంది. అది కూడా ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీనెస్సే కదండి. ఇంకా ఎప్పుడో మాకైతే జీతం అయితే పెరుగుతుంది కదా అన్నట్టుగా కొంచెం హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా అండి చెప్పాలంటే చిన్న చిన్న కష్టాలు అయితే ఉన్నాయి. కొంచెం ఫైనాన్షియల్గా అయితే ఎలాంటి కష్టం అయితే లేదు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. డబ్బు వల్ల ఇబ్బంది అయితే లేదు. కోరుకున్న 2 కోరికలు తీరుతాయి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కూడా బాగానే ఉంటుంది. ఇబ్బందులు లేకుండా కొంచెం ముందుకు వెళతారు. అమావాస్య నుంచి మీ కోరికలు తీరి మీరు కుబేరులాగా మారబోతున్నారు. ధనం సమయానికి చేతికి వస్తుంది. కాబట్టి కష్టాలను ఏంటంటే కనుక తొలగించుకునే అంత సత్తా మీకు ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కష్టాల కూబిలో నుంచి ఇంకా మీరు బయటికి రాగలుగుతారు. చాలా కష్టాలు ఈ అమావాస్య తర్వాత మీకు ఏంటంటే కనుక దూరం అవుతాయండి. కష్టాలు అనేవి 99% తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ అమావాస్య నుంచి మీకు మంచి జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు అదృష్టం కలిసి వస్తుందండి. బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. దురదృష్టం అనేది మీ నుంచి దూరం అయిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. దురదృష్టం తొలగిపోతే అదృష్టవంతులాగా మారుతాం. అదృష్టవంతులాగా మారితే మనం ఏంటంటే ఒక పొజిషన్లో ఉంటాం కదా, అలా ఇప్పుడు మీకు జరగబోతుందని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఇలాంటి అదృష్టం తులారాశి వారికి అయితే పట్టబోతుంది. ఇక ఇందులో ఏ మాత్రం సందేహం లేదని చెప్పొచ్చండి.